వెల్కమ్ టు మై ఛానల్. ఫిష్ ఎగ్స్ రెడీ చేసుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ అవసరం అవుతుంది. అలా కాకుండా జస్ట్ 1 స్పూన్ ఆయిల్తో కబాబ్స్లా మనం కాల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదంతా కూడా ఈ చేపల తాలూకా గుడ్లు అంటే శన అంటారు మనం మామూలుగా. చూడండి చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఇంచుమించు ఒక 1 kg పైన ఉందండి దీని వెయిట్. ఇదిగోండి, ఇది బంగారు పాప చేప అంటే ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్లో ఉంటుంది. దీనికి ఎక్కువ శాతం గుడ్లు ఆ పెద్ద చేపలు తీసుకున్నాం అనుకోండి, పొట్ట పెద్దగా ఉండి ఇందులోన అసలు 1 kg చేపకి ఒక 1/2 kg వరకు ఆ ఎగ్సే పడతాయి. ఈ ఎగ్స్తో చాలా వెరైటీస్ చేయొచ్చు. నేను ఇప్పుడు వీటితో వడలు వేసి మీకు చూపిస్తాను. ఫిష్ ఎగ్ వడ కోసం ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లాన్ని వెల్లుల్లిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా తగులుతాయి అన్నమాట. ఒక 3 మిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి అందులో వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఫ్రెష్ది వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. కొత్తిమీరని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం అవుతుంది, కొంచెం చూసి వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, చిన్న స్పూన్తో ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని ఇలాగా గుజ్జులాగా తీసుకుని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. మన పులుపు అనిపించదు కానీ టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి గట్టిగా అనమాట. కొంచెం ఇలా గట్టిగా మెదిపితే ఆ ఎగ్ ఉంటుంది కదా, ఇలా ఉండేది ఇలా అతుక్కొని ఉంటుంది. కొంచెం విడివిడిగా అవుతుంది మొత్తం అంతా, మొత్తం కలవాలి. ఇలా చేతులతో గట్టిగా ఇలా అనాలి, ప్రెస్ చేసుకోవాలి. చూడండి బాగా ఇలా మిక్స్ అయింది. ఇప్పుడు ఇవి వడలుగా వేసుకుందాం. ఇంకేమీ ఇందులో కలపాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఇలా కలిపితే సరిపోతుంది. నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై కూడా నేను చేయట్లేదండి. ప్యాన్లో జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయినట్టు చేయండి. ఇప్పుడు మనం ఎంత సైజ్ కావాలనుకుంటున్నామో అంత ముద్దని తీసుకొని ఇలా జస్ట్ ఫింగర్స్తో ఇలా చేసుకొని పలచగా ఇందులో వేసేసుకోవడమే. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ ఇలా అన్నమాట మన చుట్టూ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. మనం ఇలా ప్యాన్లో కానీ లేదా అట్ల రేకు ఉంటుంది కదా, లేదా దోశల రేకు పైన వేసుకున్నా బాగా వస్తాయి. కొంచెం అలా మీడియం ఫ్లేమ్లో అలా జస్ట్ ఒక్క 10 మినిట్స్ అలా ఉంచితే అలా వేగిపోతాయి అన్నమాట. ఈ ఫిష్ తాలూకా ఈ ఎగ్స్ ఉంటాయి కదా, వీటిని మనం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారండి. చాలా వెరైటీస్ వీటితో చేయొచ్చు. కర్రీస్ చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. వీటినైతే మనం స్నాక్ ఐటమ్గా కానీ పిల్లలకి మనం బ్రేక్గా కానీ స్కూల్లోకి గట్రా పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే ఇంకా వేరే ఇంకేం తినకపోయినా ఈ ఫిష్ వండేటప్పుడు ఇవి మాత్రం కంపల్సరీ ఫుల్గా తినేస్తారనమాట. మీ పిల్లలకు కూడా నచ్చవచ్చు. ట్రై చేయండి, అందరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. ఇప్పుడు వీటిని రెండో వైపుకి మార్చుకుందాం.
చూడండి ఎంత చక్కగా అనమాట, బాగా అలా వేగిపోయింది కదా. తక్కువ ఫ్లేమ్లోనే అలాగా మనం వీటిని అలా కాల్చుకుంటే సరిపోతుంది. సరిపోకపోతే కొంచెం లైట్గా వేసుకోండి. నేను జస్ట్ ఇలా ఒక హాఫ్ స్పూన్ ఒక్కొక్క డ్రాపు వేస్తున్నాను. రెండో వైపు కూడా వేగిపోయి తీసేద్దాం. ఇప్పుడు తీసేసి ఇప్పుడు రిమైనింగ్ కూడా వేయించేసుకుందాం. చూడండి, తక్కువ నూనెతోనే మనం నాన్ స్టిక్లో కదా, కళాయిలో ఉని తక్కువ నూనెతోని అలాగా సిమ్లో వేయించుకుంటే బాగుంటుంది. బోత్ సైడ్స్ చూడండి ఎంత చక్కగా అలా బాగా వేగాయి కదా. చూసారా, ఆనియన్స్ అన్నీ ఉంటాయి కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు లోపల చూపిస్తాను. వేడి వేడిగా ఉన్నాయి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.